ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక ఇన్సెక్యూరిటీ లోపల ఉంటుంది. పొట్టిగా ఉన్నవాడు పొడుగున్నవాడిని చూసి నేను పొట్టిగా ఉన్నానే అని ఇన్సెక్యూరిటీ ఉంటుంది. పొడుగున్నవాడు ఇంకేదో చూసుకొని ఇన్సెక్యూరిటీగా ఉంటాడు. జుట్టు లేని వాళ్ళేమో అయ్యో, ఇప్పుడు ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉంటుంది వాళ్ళకి పాపం, వాళ్ళేమో అయ్యో నాకు లేదే అని, ఉన్న వాళ్ళేమో షేవ్ చేసుకుంటున్నారు. సో ఇలా ఎవరిని చూసినా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సంతోషంగా లేరు. ఇందాక సాంగ్లో ఒక లైన్ ఉంది కదా, లేస్తూ నవ్వుతూ లేద్దాం, హాయిగా నవ్వుతూ లేద్దాం. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ వన్ ఇన్సెక్యూరిటీ. అది కలర్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే సోషల్ స్టేటస్ కావచ్చు, ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే బాడీలో ఏమన్నా ఛాలెంజ్ కావచ్చు. ఏదో ఒకటి మన దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్నదాంతో పోల్చుకొని ఆ ఇన్సెక్యూరిటీ అనేది బిల్డ్ అవుతుంది. అది బిల్డ్ అయినప్పుడు ఫస్ట్ పంక్చర్ అయ్యేది ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఐ థింక్ మన మూవీ శ్రీ చిదంబరం గారు మూవీ ద్వారా ఇవ్వాలనుకున్న మెసేజ్, ఆ ఇన్సెక్యూరిటీని కనుక మనం అధిగమించి ఆత్మవిశ్వాసంతో కనుక ఒక అడుగు ముందుకేస్తే మనతో మనం నిలబడటం. ఇందాక సాంగ్లో లిరిక్ ఉంది, మనతో మనం నిలబడాలి. చాలా అద్భుతంగా రాశారండి ఆ లిరిక్ మాత్రం. మనతో మనం నిలబడాలి అంటే అర్థం ఏంటంటే మనకు మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు బయట ఎవరన్నా సపోర్ట్ ఇవ్వకపోతే చాలా చికాకు ఉంటుంది, చాలా డిస్కరేజ్మెంట్ వచ్చేసి డిమోటివేట్ అయిపోతున్నాం. కానీ మనకు మనం సపోర్ట్ ఇచ్చుకోకపోతే, మనకు మనం ఇచ్చుకునే సపోర్టే మన మీద మనం పెట్టుకునే నమ్మకం. మన బండిలో ఫ్యూయల్ అయిపోతే ఎలా అయితే బండి ఆగిపోతుందో, ఆత్మవిశ్వాసం ఎక్కడైతే పడిపోతుందో అక్కడ ఈ బండి కదలదు. అలా ఆత్మవిశ్వాసం నిలబడాలి అంటే లోపలున్న ఇన్సెక్యూరిటీస్ని జయించాలి. ఇటువంటి అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ శ్రీ చిదంబరం గారు